ఏదో మేము చెప్తున్నాం కదండీ కళ్ళు మూసేయమన్నారని కాదు. కళ్ళు మూసుంటే పాటు మీరు మీ యొక్క మనసుని శ్వాస మీద పెట్టండి. ఏదో వెళ్తున్నాను, కిరాయి వచ్చేవాళ్ళు ఆళ్ళు ఎవరో రావాలి. అది అలాగే జరుగుతది. జరిగిన తర్వాత జరగకపోదు. కానీ ఈ లోపల మనం చేయవలసిన కార్యక్రమం మనం చేసామనుకో, మనం చేసే పని ఏదైనా సరే విజయవంతంగా సక్సెస్ అవుతదన్నమాట. మనం ఎక్కడికెళ్ళాలి, ఎళ్ళవలసిన గమ్యానికి ఎలాగైనా సరే చేరతాం. కానీ సురక్షితంగా చేరడం ఇంపార్టెంట్. సురక్షితంగా చేరాలంటే మనం ఏ పని చేసినా సరే మనం ఆ పనిని జ్ఞానం చేసిన తర్వాతే మొదలుపెట్టాలి. అప్పుడు ఆ పనికి విజయం చాలా తొందరగా తోడవుతది. ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస. కళ్ళు 2 మూసుకొని కాళ్ళు 2 కలుపుకొని వేళ్ళలో వేలు పెట్టుకొని శ్వాసను గమనించండి. ఏ యొక్క దేవుడి యొక్క రూపాన్ని మనం ఊహించుకోక్కర్లేదు. ఎందుకంటే దేవుడి యొక్క రూపం కన్నా గొప్పది జ్ఞానం. ఈ యొక్క దేవుడి యొక్క నామాన్ని మనం జపించరాదు. ఓన్లీ శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనకి శారీరకంగా మనం ఆరోగ్యాన్ని పొందుతాము. శారీరకంగా మనం ఆనందాన్ని పొందుతాము ధ్యానం చేయడం వల్ల. ధ్యానం చేయడం వల్ల మన యొక్క దేవుడి యొక్క ఆశీస్సులు, భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకి ఎల్లవేళలా ఉంటాయి. ఎందుకంటే మనం నోరు తెరిచి కోరుకున్నామనుకో అది భక్తి అవ్వదు. అది కోరిక అవుతది. ఎందుకంటే ధ్యానంలో ఏ ఆలోచనలు లేకుండా మనం ఓన్లీ శ్వాసతో ఉంటాము. అప్పుడు ఆ భగవంతుడు ఈ బిడ్డ నన్ను ఏమి అడగట్లేదు, ఏమి కోరుకోవట్లేదు. ఓన్లీ శ్వాసనే గమనిస్తున్నాడు. నాతోనే ఉంటున్నాడు. ఈ బిడ్డకి ఏం కావాలన్నా సరే నేను అందిస్తానని ఆయన మనకి ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అడిగితే ఒక్క కోరికే వస్తది. అడిగితే ఒకటే అందుతది మనకు. అడగకపోతే అన్నీ మనయే. ఓకే. కళ్ళు 2 అలా ఇలా పెట్టుకోండి. చూసుకోండి. నెమ్మదిగా కళ్ళు 2 తెరిచి అరచేతులు చూసుకోండి. ఎలా ఉంది ధ్యానం చెప్పారా? ఒక 5 నిమిషాలు చేయండి రోజు. ఒక 5 నిమిషాలు ఏదో టైంలో ఎలా ఉందండి ధ్యానం? ఎలా ఉంది? చెప్పండి పర్లేదు ఎలా ఉంది? అది మామూలుగా బాగుందా? లేదంటే ఆలోచనలు వచ్చినాయా? ఒక 5 నిమిషాలు చేయండి రోజుకి ఒక 5 నిమిషాలు ఏదో టైంలోనండి. అని మాది ఇప్పుడు మేము 50 కిలోమీటర్ల దూరం నుంచి మేము వచ్చాము. ఇప్పుడు చిన్న మాట మేము ఇలా చెప్పడం వల్ల మాకు ఎవరు